హలో ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీ ప్రోగ్రామ్కి స్వాగతం అండి. ఈరోజు మనం పెసర మొలకల అట్టు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెసర మొలకలు తీసుకోవాలండి. అలాగే 1/2 కప్పు మెంతికూర, 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు బియ్యపిండి, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు తీసుకోవాలండి. అలాగే 1 స్పూన్ ఉప్పు తీసుకోవాలండి. ముందుగా మిక్సీ జార్లోకి మొలకలు, అలాగే పచ్చిమిర్చి, అల్లము, అలాగే బియ్యపిండి, అలాగే ఉప్పు వేసుకుని ఇది మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ తయారైంది. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము, అలాగే మెంతికూర, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇది కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత గరిటతో కొంచెం పిండి తీసుకుని అట్టులాగా వేసుకోవాలండి. ఈ పచ్చి మొలకలు తినడం ఇష్టపడని వారి కోసం ఈ విధంగా అట్టులాగా చేసుకుని తినొచ్చండి. ఇవి మొలకలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత తిరిగేసుకొని మళ్ళీ వేయించుకోవాలండి. చూసారు కదండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారు కదండి, పెసర మొలకల అడ్డులు తయారయ్యాయి. ఇప్పుడు ఇది అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే అండి.